సో, మీ యొక్క మూల పురుషుడనాలా 'అవధూత వెంకటరామయ్య' యెస్. గారు. యెస్. అవధూత. యెస్. వారి సిద్ధపురుషుడు. సిద్ధపురుషులు, మహానుభావులు. వారి 5వ తరానికి చెందిన వ్యక్తి మీరు. నిజంగా నాకు అది వింటేనే చాలా సంతోషంగా ఉంది. సో, వారికి మీకు కలిపిన ఏమైనా అద్భుతాలు గాని, విశేషాలు గాని ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మీకు కావాలంటే రీసెంట్‌గా జరిగిన విశేషమే చెప్తాను. ఓకే. ఎప్పుడంటే కరోనా టైంలో. ఓకే. కరోనా టైంలో నేను యాక్చువల్‌గా హైదరాబాద్ వచ్చున్నాను. హైదరాబాద్ వచ్చి ఆంధ్రప్రదేశ్‌కెళ్ళాలి యాక్చువల్‌గా. ఎళ్ళాల్సుంటే వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే గాని మీకు కరోనా లేదని ఆ! పంపించట్లేదు. ఆ గేట్‌ల దగ్గర ఆపేశారు నన్ను. అవును. ఆపేసి నా కారు వెనక్కి పంపించేశారు. కారు వెనక్కి పంపించేస్తే నేనేం చేయాలి? అర్ధరాత్రి 2 అయింది. ఆ టైంలో నేను ఎక్కడికెళ్ళాలి? నేను వర్షం పడుతుంది పైగా. అబ్బా! ఎక్కడికెళ్ళాలి నేను? మీరేం చేయాలంటే అండి సాగర్‌కెళ్ళండి. సాగర్‌కెళ్ళి రండి. రేపు ఉదయాన రండి. అప్పుడు పంపిస్తాం కారు అన్నారు. నేను అస్సలు ఈ అర్ధరాత్రి పూట ఎక్కడుండాలి ఇంత టైంలో చిమ్మ చీకటని, సరే వాళ్ళు చెప్పినట్టుగా కారు రిటర్న్ తీసేసుకున్నా వాస్తవంగా చెప్పాలంటే. రిటర్న్ తీసుకొని ఎళ్ళిపోతున్నా. ఎళ్ళి ఒక చోట అదేదో రోడ్డు షార్ట్‌కట్ ఇంకొక రూట్‌లో ఎళ్తుంది. ఒక 20 కిలోమీటర్లు ఎగస్ట్రా వస్తుంది. సరింగా రూట్ ఉందని ఎవరో వాళ్ళు చెప్పారు. ఆ రూట్‌కెళ్దామని ఎళ్తూ ఉన్నా. చిమ్మ చీకటి ఆ రోడ్డు. ఆ లైట్‌ల వెలుతురులో మీకు రోడ్డు పక్కన చెట్టల్లో అది అసలు ఒక రకంగా చెప్పాలంటే పొదలు, చెట్లు. ఆ పొదల్లో గడ్డం పెంచుకొని, ఓకే. నెత్తంతా విరబోసుకొని ఫుల్లుగా తాగున్నాడతను. అది నాకు ఆశ్చర్యమేసింది. ఫుల్లుగా తాగున్నాడు. తాగున్న వ్యక్తి నా కారు లైట్‌లో వెలుతురులో అతను కనపడ్డాడు. ఎవర్రా ఇతను ఇక్కడేదో నిలబడున్నాడు అనుకున్నాను నేను. నాకు సంబంధం లేకుండానే నాకు రోడ్డు తెలీదు కదా! ఆ! బాబు ఇటు రోడ్డెళ్ళాలంటే ఏమన్నా తెలుసా మీకు అని అన్నాడు. ఇదంతా కాదు. నన్ను తీసుకెళ్తే నేను నిన్ను తీసుకెళ్తానన్నాడాయన. అక్కడి నుంచి అద్దం దించా కదా! నాకాయన మాట ఇనపడింది. నన్ను తీసుకెళ్తే నిన్ను తీసుకెళ్తానంటున్నాడేంటి? ఈయనెవరు? అనుకున్నా. సరే మీరిటు రాండి దగ్గరకన్నా. చూస్తే దగ్గరకొచ్చిన తర్వాత విపరీతంగా వాసనొస్తుంది. మందు తాగేసున్నాడు. గడ్డం పెంచున్నాడు. పిచ్చివాడిగా ఉన్నాడు మొత్తం. నేను ఆశ్చర్యపోయా. ఇతను చూస్తే ఇలా కనపడుతున్నాడు. మనం తీసుకెళ్తే మనమేమన్నా ఇబ్బంది పడతామని అనుకున్నా. కానీ దగ్గరకొచ్చి అతను చెప్పినప్పుడు "నువ్వు నన్ను తీసుకెళ్ళు. నేను భీమవరం వెళ్ళాలి. నన్ను తీసుకెళ్ళు. నేను నిన్ను తీసుకెళ్తానన్నాడు." లేదండి అక్కడ పంపించట్లేదు. పంపించట్లేదని నువ్వే నాకు చెప్పలేదుగా. నన్ను తీసుకెళ్తే నేను నిన్ను తీసుకెళ్తానని చెప్పా. అని అన్నాడు. ఇదేదో తెలివితేటలన్నీ బాగుండి అంటే ఎలా ఉందో అలా అన్నాడు. ఆ! ఇదేదో ఇతనికి మనం ఏం చెప్పకుండానే నన్ను తీసుకెళ్తే నేను తీసుకెళ్తానంటున్నాడు అని ఆశ్చర్యమేసింది. సరేనండి అక్కడ పోలీసులైతే అడ్డగించుకున్నారు. నన్ను పోనీలేదు నా వెహికల్‌ని. నీకెందుకు? నన్ను తీసుకెళ్ళు. నన్నెక్కించుకో నీ కార్‌లో నేను తీసుకెళ్తానన్నాడు. నాకు ఒక పక్క భయం. అతను తాగున్నాడు. చూస్తే వేష అవును. భాషలు అలా ఉన్నాయి ఆయనయి. సరేనని కూర్చోబెట్టుకున్నా. ధైర్యం చేశా. సరే చూద్దాం. పోతే పోయింది. నేను కొంచెం ధైర్యంగానే ఉంటా. ఆ! ఎందుకంటే ఆ అంశలో ఉన్నాం కాబట్టి ధైర్యంగానే ఉంటా. భగవంతుడి మీద భారం వేసి కూర్చోబెట్టుకున్నా. అక్కడికి తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళి అతను ఏం లేదు. నేను పలానా మినిస్టర్ తాలూకా అన్నాడు. అతనన్నాడు. నేను గాదనింది. ఆ! నేను పలానా మినిస్టర్ తాలూకా అన్నాడు. ఆ పేరు చెప్పంగానే వదిలేసాడండి. ఏయ్! అసలది ఎంత ఆశ్చర్యం అసలు. అంత పెద్ద పోలీస్ ఆఫీసరు, అతను పిచ్చివాడుగా ఉన్నాడు, తాగున్నాడు. దగ్గరకొచ్చి ఆయన్నడిగాడు. అడిగితే అతని కళ్ళంలోకి పెట్టి, "నేను పలానా మినిస్టర్ తాలూకా" అని అన్నాడు అంతే అతను. "సరే ఎళ్ళిపోండి సార్" అన్నాడు. నాకు షాకు. నేను సరే ముందసలు పొమ్మన్నాడు గదా! అని బయలుదేరేసాం అక్కడి నుంచి టప్పని. బయలుదేరి మార్గ మధ్యంలో ఒక 5 కిలోమీటర్లొచ్చిన తర్వాత తమాయించుకొని, అసలు ఇతను ఆ మాట చెప్తే ఎందుకు పంపించాడు? అని నేను అడిగాను అతన్ని పర్టిక్యులర్‌గా. "మీరెవరండి?" అన్నా నేను. మాది భీమవరం అండి. మా అబ్బాయి పలానా మినిస్టర్ దగ్గర చేస్తూ ఉంటాడన్నాడు. సరే మీ ఫోను నంబర్ చెప్పండి అన్నాను. ఫోను నంబర్ తీసుకున్నా అతనిది. రింగ్ ఇచ్చా. రింగ్ అయింది బ్రహ్మాండంగా. ఆ! ఏది మామూలు కీప్యాడ్ ఫోన్ అది. రింగ్ అయింది బ్రహ్మాండంగా. సరే ఓకే. మీరెక్కడి దాకా వస్తారండి అన్నాను. నేను విజయవాడ దాకా వస్తా నీతోటి అని అన్నాడు. నేను కూడా విజయవాడ నుంచి ఇటు గుంటూరు వెళ్ళిపోతానండి అన్నా. సరే నన్ను విజయవాడలో దించేసేయి అన్నాడు. ఆ తర్వాత ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు మేము యాక్చువల్‌గా. నాకు భయమేస్తుంది కదా! అతని పక్కనుంటే. అవును. అతను ఏదేదో ఫోన్‌లు చేస్తున్నాడు. ఎవరికెవరికో మాట్లాడుతున్నాడు. ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను కనీసం తాకను కూడా తాకల. అప్పటికన్నా నాకు అర్థం అవ్వాలిగా. ఆ! వచ్చింది మా జేజీ అని. పక్కనొచ్చింది. ఓహ్! వచ్చింది మా జేజీ అన్న సంగతి నాకు తెలీదు అప్పటికి గూడా. ఎందుకంటే ఎక్కడ అతను మామూలుగా ఉంటే నేను పలకరిస్తానో, మాట్లాడతానో, తాగుతానని నేను తాకను కూడా పొజిషన్‌లో ఆయనున్నాడనమాట. తాగేసి ఉండడు. పిచ్చి పిచ్చిగా ఉంటే మనం పట్టించుకోం గదా! అవును. ఆయనండి దిగి కారు దిగేసి ఓకే. విజయవాడొచ్చింది. ఆయన కారు దిగాడు ఎళ్ళిపోయాడు. సరే ఆయన ఫోను నంబర్ ఇచ్చాడు గదా! నాకు. ఫోను నంబర్‌కి డయల్ చేద్దాం. మరుసటి రోజు డయల్ చేద్దామని నంబర్ డయల్ లిస్ట్‌లో ఉంటుంది గదా! చూస్తే మరుసటి రోజు డయల్ లిస్ట్‌లోనూ లేదు. ఆ నంబరే నేను డయల్ చేయలేదు. ఆ ఆ! టైంకి. వచ్చిందెవరింకా? మా జేజీయే వచ్చాడు. ఆ టైంకొచ్చి నన్ను ఆ పరిస్థితి నుంచి దాటించి ఆయనెళ్ళిపోయాడు. అప్పుడు రియల్‌గా షాక్ తిన్నా. అయ్యో! జేజయ్య ఇన్ని సంవత్సరాలకు నా జన్మలో నేను ఇలా చూసాను నిన్ను సాక్షాత్తుగా. నా పక్కన కూర్చొనొచ్చావు. నిన్ను చూడలేకపోయాని అబ్బా!
అదృష్టం పోయిందిరా అనుకున్నా నేను. ఆ! కానీ అట్లా ఏందంటే మనకి బాగా బాధేసినప్పుడు భగవంతుడిని అడిగితే ఏదో ఒక రూపంలో వచ్చి ఒక ఒక మార్గం. జేజేనే ఆ! కాదు, ఎవరైనా సరే ఎవరో ఒక మనకు సిద్ధ రూపంలో. పురుషులు భగవంతుడు హెల్ప్ చేస్తాడు. ఎంతమంది జీవితాల చరిత్రలో మనం చూడటం లేదండి భగవంతుడు వచ్చాడని. ఆ! వచ్చినందుకే అయ్యో! కదా ఇన్ని ఆ! క్షేత్రాలు మరి, వెలిసుండేది మరి, మనకి. మరి. స్వయంభూ క్షేత్రాలంటే ఏమిటి? పరమాత్మ సాక్షాత్తుగా వస్తేనే కదా స్వయంభూ క్షేత్రం అంటాం అవును. దాన్ని. అవును. కాబట్టి ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. అద్భుతం. సో, మీ యొక్క మూల పురుషులనాలా అవధూత వెంకటరామయ్య యెస్. గారు. యెస్. అవధూత. యెస్. వారి సిద్ధ యొక్క పురుషుడు. సిద్ధ పురుషులు, మహానుభావులు. వారి 5వ తరానికి చెందిన వ్యక్తి మీరు. నిజంగా నాకు అది వింటేనే చాలా సంతోషంగా ఉంది. సో, వారికి మీకు కలిపిన ఏమైనా అద్భుతాలు గాని, విశేషాలు గాని ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మీకు కావాలంటే రీసెంట్‌గా జరిగిన విశేషమే చెప్తాను. ఓకే. ఎప్పుడంటే కరోనా టైంలో. ఓకే. కరోనా టైంలో నేను యాక్చువల్‌గా హైదరాబాద్ వచ్చున్నాను. హైదరాబాద్ వచ్చి ఆంధ్రప్రదేశ్‌కెళ్ళాలి యాక్చువల్‌గా. ఎళ్ళాల్సుంటే వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే గాని మీకు కరోనా లేదని ఆ! పంపించట్లేదు. ఆ గేట్‌ల దగ్గర ఆపేశారు నన్ను. అవును. ఆపేసి నా కారు వెనక్కి పంపించేశారు. కారు వెనక్కి పంపించేస్తే నేనేం చేయాలి? అర్ధరాత్రి 2 అయింది. ఆ టైంలో నేను ఎక్కడికెళ్ళాలి? నేను వర్షం పడుతుంది పైగా. అబ్బా! ఎక్కడికెళ్ళాలి నేను? మీరేం చేయాలంటే అండి సాగర్‌కెళ్ళండి. సాగర్‌కెళ్ళి రండి. రేపు ఉదయం రండి. అప్పుడు పంపిస్తాం కారు అన్నారు. నేను అస్సలు ఈ అర్ధరాత్రి పూట ఎక్కడుండాలి ఇంత టైంలో చిమ్మ చీకటని, సరే వాళ్ళు చెప్పినట్టుగా కారు రిటర్న్ తీసేసుకున్నా వాస్తవంగా చెప్పాలంటే. రిటర్న్ తీసుకొని ఎళ్ళిపోతున్నా. ఎళ్ళి ఒక చోట అదేదో రోడ్డు షార్ట్‌కట్ ఇంకొక రూట్‌లో ఎళ్తుంది. ఒక 20 కిలోమీటర్లు ఎగస్ట్రా వస్తుంది. సరింగా రూట్ ఉందని ఏరో వాళ్ళు చెప్పారు. ఆ రూట్‌కెళ్దామని ఎళ్తూ ఉన్నా. చిమ్మ చీకటి ఆ రోడ్డు. ఆ లైట్‌ల వెలుతురులో మీకు రోడ్డు పక్కన చెట్టల్లో అది అసలు ఒక రకంగా చెప్పాలంటే పొదలు, చెట్లు. ఆ పొదల్లో గడ్డం పెంచుకొని, ఓకే. నెత్తంతా విరబోసుకొని ఫుల్లుగా తాగున్నాడతను. అది నాకు ఆశ్చర్యమేసింది. ఫుల్లుగా తాగున్నాడు. తాగున్న వ్యక్తి నా కారు లైట్‌లో వెలుతురులో అతను కనపడ్డాడు. ఎవర్రా ఇతను ఇక్కడేదో నిలబడున్నాడు అనుకున్నాను నేను. నాకు సంబంధం లేకుండానే నాకు రోడ్డు తెలీదు కదా! ఆ! బాబు ఇటు రోటెళ్ళాలంటే ఏమన్నా తెలుసా మీకు అని అన్నాడు. ఇదంతా కాదు. నన్ను తీసుకెళ్తే నేను నిన్ను తీసుకెళ్తానన్నాడాయన. అక్కడి నుంచి అద్దం దించా కదా! నాకాయన మాట ఇనపడింది. నన్ను తీసుకెళ్తే నిన్ను తీసుకెళ్తానంటున్నాడేంటి? ఈయనెవరు? అనుకున్నా. సరే మీరిటు రాండి దగ్గరకన్నా. చూస్తే దగ్గరకొచ్చిన తర్వాత విపరీతంగా వాసనొస్తుంది. మందు తాగేసున్నాడు. గడ్డం పెంచున్నాడు. పిచ్చివాడిగా ఉన్నాడు మొత్తం. నేను ఆశ్చర్యపోయా. ఇతను చూస్తే ఇలా కనపడుతున్నాడు. మనం తీసుకెళ్తే మనం ఏమన్నా ఇబ్బంది పడతామని అనుకున్నా. కానీ దగ్గరకొచ్చి అతను చెప్పినప్పుడు "నువ్వు నన్ను తీసుకెళ్ళు. నేను భీమవరం వెళ్ళాలి. నన్ను తీసుకెళ్ళు. నేను నిన్ను తీసుకెళ్తానన్నాడు." లేదండి అక్కడ పంపించట్లేదు. పంపించట్లేదని నువ్వే నాకు చెప్పలేదుగా. నన్ను తీసుకెళ్తే నేను నిన్ను తీసుకెళ్తానని చెప్పా. అని అన్నాడు. ఇదేదో తెలివితేటలన్నీ బాగుండి అంటే ఎలా ఉందో అలా అన్నాడు. ఆ! ఇదేదో ఇతనికి మనం ఏం చెప్పకుండానే నన్ను తీసుకెళ్తే నేను తీసుకెళ్తానంటున్నాడు అని ఆశ్చర్యమేసింది. సరేనండి అక్కడ పోలీసులైతే అడ్డగించుకున్నారు. నన్ను పోనీలేదు నా వెహికల్‌ని. నీకెందుకు? నన్ను తీసుకెళ్ళు. నన్నెక్కించుకో నీ కార్‌లో నేను తీసుకెళ్తానన్నాడు. నాకు ఒక పక్క భయం. అతను తాగున్నాడు. చూస్తే వేష అవును. భాషలు అలా ఉన్నాయి ఆయనయి. సరేనని కూర్చోబెట్టుకున్నా. ధైర్యం చేశా. సరే చూద్దాం. పోతే పోయింది. నేను కొంచెం ధైర్యంగానే ఉంటా. ఆ! ఎందుకంటే ఆ అంశలో ఉన్నాం కాబట్టి ధైర్యంగానే ఉంటా. భగవంతుడి మీద భారం వేసి కూర్చోబెట్టుకున్నా. అక్కడికి తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళి అతను ఏం లేదు. నేను పలానా మినిస్టర్ తాలూకా అన్నాడు. అతనన్నాడు. నేను గాదనింది. ఆ! నేను పలానా మినిస్టర్ తాలూకా అన్నాడు. ఆ పేరు చెప్పంగానే వదిలేసాడండి. ఏయ్! అసలది ఎంత ఆశ్చర్యం అసలు. అంత పెద్ద పోలీస్ ఆఫీసరు, అతను పిచ్చివాడిగా ఉన్నాడు, తాగున్నాడు. దగ్గరకొచ్చి ఆయన్నడిగాడు. అడిగితే అతని కళ్ళంలోకి పెట్టి, "నేను పలానా మినిస్టర్ తాలూకా" అని అన్నాడు అంతే అతను. "సరే ఎళ్ళిపోండి సార్" అన్నాడు. నాకు షాకు. నేను సరే ముందసలు పొమ్మన్నాడు గదా! అని బయలుదేరేసాం అక్కడి నుంచి టప్పని. బయలుదేరి మార్గ మధ్యంలో ఒక 5 కిలోమీటర్లొచ్చిన తర్వాత తమాయించుకొని, అసలు ఇతను ఆ మాట చెప్తే ఎందుకు పంపించాడు అని నేను అడిగాను అతన్ని పర్టిక్యులర్‌గా. "మీరెవరండి?" అన్నా నేను. మాది భీమవరం అండి. మా అబ్బాయి పలానా మినిస్టర్ దగ్గర చేస్తూ ఉంటాడన్నాడు. సరే మీ ఫోను నంబర్ చెప్పండి అన్నాను. ఫోను నంబర్ తీసుకున్నా అతనిది. రింగ్ ఇచ్చా. రింగ్ అయింది బ్రహ్మాండంగా. ఆ! ఏది మామూలు కీప్యాడ్ ఫోన్ అది. రింగ్ అయింది బ్రహ్మాండంగా. సరే ఓకే. మీరెక్కడి దాకా వస్తారండి అన్నాను. నేను విజయవాడ దాకా వస్తా నీతోటి అని అన్నాడు. నేను కూడా విజయవాడ నుంచి ఇటు గుంటూరు వెళ్ళిపోతానండి అన్నా. సరే నన్ను విజయవాడలో దించేసేయి అన్నాడు. ఆ తర్వాత ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు మేము యాక్చువల్‌గా. నాకు భయమేస్తుంది కదా! అతను పక్కనుంటే. అవును. అతను ఏదేదో ఫోన్‌లు చేస్తున్నాడు. ఎవరికెవరికో మాట్లాడుతున్నాడు. ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను కనీసం తాకను కూడా తాకల. అప్పటికన్నా నాకు అర్థం అవ్వాలిగా. ఆ! వచ్చింది మా జేజీ అని. పక్కనొచ్చింది. ఓహ్! వచ్చింది మా జేజీ అన్న సంగతి నాకు తెలీదు అప్పటికి గూడా. ఎందుకంటే ఎక్కడ అతను మామూలుగా ఉంటే నేను పలకరిస్తానో, మాట్లాడతానో, తాగుతానని నేను తాకను కూడా పొజిషన్‌లో ఆయనున్నాడనమాట. తాగేసి ఉండడు. పిచ్చి పిచ్చిగా ఉంటే మనం పట్టించుకోం గదా! అవును. ఆయనండి దిగి కారు దిగేసి ఓకే. విజయవాడొచ్చింది. ఆయన కారు దిగాడు ఎళ్ళిపోయాడు. సరే ఆయన ఫోను నంబర్ ఇచ్చాడు గదా నాకు.
ఫోన్ నెంబర్‌కి డైల్ చేద్దాం. మరుసటి రోజు డైల్ చేద్దామని నెంబర్ డైల్ లిస్ట్‌లో ఉంటుంది గదా! చూస్తే మరుసటి రోజు డైల్ లిస్ట్‌లోనూ లేదు. ఆ నెంబరే నేను డైల్ చేయలేదు. ఆ ఆ! టైంకి. వచ్చిందెవరింకా? మా జేజే వచ్చాడు. ఆ టైంకొచ్చి నన్ను ఆ పరిస్థితి నుంచి దాటించి ఆయనెళ్ళిపోయాడు. అప్పుడు రియల్‌గా షాక్ తిన్నా. అయ్యో! జేజయ్య ఇన్ని సంవత్సరాలకు నా జన్మలో నేను ఇలా చూసాను నిన్ను సాక్షాత్తుగా. నా పక్కన కూర్చొనొచ్చావు. నిన్ను చూడలేకపోయాని అబ్బా! అదృష్టం పోయిందిరా అనుకున్నా నేను. ఆ! కానీ అట్లా ఏందంటే మనకి బాగా బాధేసినప్పుడు భగవంతుడినడిగితే ఏదో ఒక రూపంలో వచ్చి ఒక ఒక మార్గం. జేజేనే ఆ! కాదు. ఎవరైనా సరే ఎవరో ఒకరు మనకు సిద్ధపురుషులు భగవంతుడు హెల్ప్ చేస్తాడు. ఎంతమంది జీవితాల చరిత్రలో మనం చూడటం లేదండి భగవంతుడు వచ్చాడని. ఆ! వచ్చినందుకే అయ్యో! కదా ఇన్ని ఆ! క్షేత్రాలు మరి, వెలిసుండేది మరి, మనకి. మరి. స్వయంభూ క్షేత్రాలంటే ఏమిటి? పరమాత్మ సాక్షాత్తుగా వస్తేనే కదా స్వయంభూ క్షేత్రం అంటాం అవును. దాన్ని. అవును. కాబట్టి ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. అద్భుతం.